వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మీకు ఈ 1 వీక్లో ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయో తెలుసుకుందాము. ఫైల్ సెలెక్షన్ A, B ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతుందో తెలుసుకుందాము. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా రెజనేట్ కామెంట్ చేయండి. ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు యాక్సెప్ట్ చేయండి. ఫ్యూచర్ గురించి చెప్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో జరిగేంత వరకు అయితే మీరు ఇది ఫ్యూచర్ గురించి కాబట్టి వాచ్ మోడ్లో ఉండడం బెటరు. మిగతా రెస్ట్ అండ్ పీస్ చేసేయండి, వదిలేయండి. ఓకేనా? ఫైల్ సెలెక్షన్ అండి ఇది. సో ఏ, ఇది B ఫైల్. సో AB సెలెక్షన్ చేసుకోండి. సో మీకు ఫ్యూచర్లో రాబోయే బ్లెస్సింగ్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఫైల్ A వాళ్ళకి ఓవరాల్ ఎనర్జీ ఓకే. ఫైల్ A ఓవరాల్ ఎనర్జీ లాస్ట్లో తీద్దాం. ఇది పాస్ట్లో అయితే మీరు హెల్త్ ఇష్యూస్ వల్ల దేనివల్ల మీరైతే హీల్ అయ్యారు. ఆల్రెడీ కొద్దిగా బ్యాలెన్స్ ఉంది ఇన్నర్లో హీల్ అవ్వడానికి. అలాగే నెక్స్ట్ వచ్చి మీకు లక్ అనేది రాబోతుంది. మీరు ఏదైతే ఇప్పుడు ఎఫర్ట్స్ బాగా పెట్టారో, హెల్త్ వైజ్ అవ్వచ్చు, ఫైనాన్స్ వైజ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, కెరీర్ ఏదైనా అవ్వచ్చు, మీకు ఇప్పుడు లక్ అనేది తిరగబోతుంది. సో ఇది కాకపోతే ఎంత లక్ తిరిగినా కూడా మీకు తెలిసిన వాళ్ళే కొద్దిగా మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఉంది. అంటే ఫేర్గా మీకు అనుగుణంగా 100% జరగపో అవకాశం ఉంది ఫ్యూచర్లో. పాస్ట్లో అయితే హీల్ అయ్యారు, ప్రజెంట్ అయితే లక్ తిరగబోతుంది. సో ఫ్యూచర్లో అయితే కొద్దిగా చీటింగ్ ఎనర్జీస్ ఉన్నాయండి. సో ఓవరాల్ ఎనర్జీ వచ్చి మూన్. ఎవరైతే మీకు డౌట్గా ఉందో, సస్పెన్స్గా ఉందో, ఏదైతే మీరు అనుకుంటున్నారో అది ఆల్మోస్ట్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఫైల్ B ఫైనాన్స్ ఇష్యూస్. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఫైనాన్స్గా, కెరీర్లో, జాబ్లు లేకుండా అప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎంత ఎఫర్ట్స్ పెట్టాలనుకున్నా ఇది పాస్ట్ ఎనర్జీ. సో అప్పుల సమస్యతో బాధపడుతున్నారు. ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా అది వర్కౌట్ అవ్వట్లేదండి. సో ఎందుకంటే ఇంకా డిలే అయిపోతుంది. ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఫ్యూచర్ ఇంకా డిలే అయిపోతుంది. గ్రోత్ అనేది రావట్లేదు. ఫ్యూచర్ నియర్ బై ఫ్యూచర్ అనేది ఓవరాల్ ఎనర్జీ. కాకపోతే ఒక మూమెంట్ అనేది వస్తుంది. ఆ మూమెంట్ వల్ల మీకు కొంచెం ఫ్యూచర్ అనేది చేంజ్ అవబోతుంది. ఇప్పుడు మీరు వర్క్ ఏదైతే చేస్తున్నారో అది మీరు కొంచెం స్ట్రాటజీ వాడాలి. ఇది ఇంకా కొంచెం ఫాస్ట్ అవ్వాలి వర్క్ అనేది. మీ ఫైనాన్షియల్ సొల్యూషన్ రావాలంటే మీరు ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా కొంచెం మార్చేసి మీరు చేస్తే మాత్రం ఫైనాన్షియల్ ఇష్యూ నుంచి బయటపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.